హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిర్చి సాలన్. ఎలాంటి బిర్యానీలోకైనా ఈ సాలాన్ని ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. రెసిపీ స్టార్ట్ చేసిద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ పల్లీలు వేసుకొని లైట్గా వేగనివ్వాలి. కొద్దిగా వేగాక ఇందులో వెండి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. నేను తక్కువ వేసాను, మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్స్ నువ్వులండి. నువ్వులు వేసుకుని ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. సగం ఆనియన్ ముక్కలుగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వనవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే చాలు. ఇలా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని కొన్ని వాటర్ వేసుకుని పూర్తిగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలండి. తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. చింతపండు ఎక్కువ వేసుకోవడం అవసరం లేదండి, పులుపు ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా 4 పక్కల సన్నగా ఘాట్లు పెట్టుకున్నాను. మీకు ఎన్ని పచ్చిమిర్చి కావాలంటే అన్ని పచ్చిమిర్చి వేసుకోండి. నేను ఇక్కడ 4 తీసుకున్నాను. తొడమలు తీయకుండా వేసేసుకుంటే పట్టుకుని తినడానికి బాగుంటుందని వచ్చేసానండి. మీరు కావాలంటే తీసేసుకోవచ్చు. ఇలా 4 రెండు వైపులా ఇలా బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా వేగిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇంకో టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సగం కట్ చేసిన ఆనియన్ ఉంది కదండి, మిగతా సగం కూడా ఇలా సన్నగా తరిగి పెట్టేసుకొని వేసేసుకోవాలి. ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు అందులో 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. వేసుకుని కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 2 స్పూన్స్ కారం వేసుకున్నాము. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి. కావాలంటే గరం మసాలా కూడా వేసుకోండి మీరు, నేను వేయలేదు. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఇప్పుడు అదంతా వేసుకుందాము. ఆ మిక్సీ బౌల్లోనే కొన్ని వాటర్ వేసేసి కలిపేసి వేసేసుకోవాలి. ఇప్పుడు చింతపండు నానబెట్టాము కదా, చింతపండు రసం తీసుకొని వేసేయాలి. ఇంట్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్. ఇలా కలుపుకొని కలర్ ఇలానే ఉంటుందండి, తర్వాత థిక్గా వస్తుంది. ఇప్పుడు ఇలా మరుగుతూ ఉండగా మనం వేయించుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి. కలర్ చూసారా, చేంజ్ అయిపోయింది కదా. ఇలా మరుగుతూ ఉండాలి. చుట్టూరు అంటుకుపోతుందండి, కలుపుకోవాలి ఒకసారి. ఇలా పలుచగా ఉన్నప్పుడే కట్టేసుకుంటే మనం చల్లారాక అది థిక్గా అయిపోతుంది. పచ్చిమిర్చి అసలు మంట ఉండదండి. ఇలా వచ్చేసింది కదా, ఇలా ఉంటే చాలు. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంతేనండి, మిర్చి సాలన్ రెడీ. మీరు ఎట్లాంటి బిర్యానీలోకైనా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ప్రాన్స్ బిర్యానీ కూడా అప్లోడ్ చేశానండి, కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.